ఐబొమ్మ నిర్వాహకుడు రవికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టుని కోరారు పీపీ. ఐబొమ్మ రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని, అతడికి బెయిల్ ఇస్తే అక్కడకు వెళ్లిపోయే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లి నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలని రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. దానిపై విచారణ జరిగింది. 3 నెలల నుంచి రవి జైల్లోనే ఉన్నాడని, ఇప్పటికే విచారణ కూడా పూర్తయిందని రవి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రవి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ వాదనలు వినిపించారు. ఐబొమ్మ వెబ్సైటుకు సంబంధించి సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటికే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, పోలీసులు వాటిపై దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ కోర్టుకు తెలిపారు. అయితే రవి పాస్పోర్టును ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారని, ఈ తరుణంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశం లేదని రవి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. రవి పాస్పోర్టును సీజ్ చేశారో లేదో తెలియజేయాలంటూ పీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.